కన్యా రాశి వాళ్ళకి 2024 అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వాళ్ళకి అక్టోబర్ 20వ తేదీ తర్వాత కాస్త శుభుడు శుభ ఫలితాలు ఇస్తున్నారు. ద్వితీయ స్థానంలో ఉంటున్న తర్వాత తృతీయ స్థానంలో సంచారం చేయబోతున్న శుక్ర బుధులు కాస్త శుభ ఫలితాలను ఇస్తున్నారు. కాస్త శని కూడా శుభ ఫలితాలని ఇస్తున్నారు. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా అక్టోబర్ 20వ తేదీ వరకు కూడా కాస్త ఆరోగ్యం విషయంలో, భార్యాభర్తల విషయంలో, వ్యాపారం విషయంలో ఒడిదుడుకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వృథా ప్రయాణాలు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా నిద్ర లేని రాత్రులు గడపాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అంటే రాత్రిపూట సరిగ్గా నిద్ర లేకపోవడము, హెడేక్ లాంటిది, మైగ్రేన్ లాంటిది, పిత్తంకి సంబంధించిన విషయంలో ఇబ్బందులు పడే సూచనలు ఉంటాయి. వృథా కోపతాపాలకి వెళ్ళే సూచనలు ఉంటాయి. వృథా ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి ఒక మాసంలో. తర్వాత ఉద్యోగం విషయంలో కూడా కాస్త ఒడిదుడుకులు, ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగం విషయంలో మానసిక ప్రశాంతత కోల్పోతూ ఉంటారు. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. పని భారం పెరుగుతుంది. ఇలాంటి సిచ్యుయేషన్స్ అక్టోబర్ 20వ తేదీ వరకు దాదాపు మీకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మీకు ఫైనాన్షియలీ కూడా ఇబ్బందులు, ఒడిదుడుకులు అక్టోబర్ 20వ తేదీ తర్వాత ఎక్కువ సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి. దూర ప్రయాణాల్లో కూడా ఒడిదుడుకులు, ఇబ్బందులే ఎక్కువగా కనిపించడానికి అవకాశాలు ఇక్కడ ఉంటాయని తెలుసుకోవచ్చు. ఇక్కడ 6వ స్థానంలో వక్రించిన శని పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఒక మతిస్థీమతం ఏర్పడుతూ ఉంటుంది. అంటే బుద్ధి అని అంటాం. గంటకు ఒకసారి ఆలోచన పెరిగే అవకాశము, ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు కూడా చదువుల పట్ల అశ్రద్ధత చూపించడానికి అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా మనకి 9వ స్థానంలో గురువు గారు వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు. చేసే పనుల్లో ఆటంకాలు, అది శుభకార్యం కావచ్చు, తీర్థక్షేత్రాల దర్శనాలు కావచ్చు, ఇలా మీరేమనుకున్నప్పటికీ కూడా ఆటంకాలు పెరిగే సూచనలు ఉంటాయి. భార్య లేదా భర్త విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చూసుకోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. కన్యా రాశిలో పుట్టిన స్త్రీలకు భర్త ఒక ఆరోగ్యం విషయంలో, తర్వాత ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ ఉద్యోగం విషయంలో, వాళ్ళ ఆర్థిక విషయంలో కొద్దిగా వరీస్ పెరగడానికి, అంటే బాగా వరీడ్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారాలు ఈ యొక్క మాసంలో కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని మనం ఇలా చెప్పుకున్నప్పటికీ కన్యా రాశి వాళ్ళకి కాస్త పెద్దగా ఈ ఒక మాసంలో బాగా ఉండదు అని తెలుసుకోవచ్చు. కన్యా రాశి వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి, మీ లగ్నం ఏంటి, తర్వాత మీ దశాభుక్తి ఏంటి అని తెలుసుకోండి. మీ దశాభుక్తి కనుక బాగున్నట్లయితే ఇలా ఎన్ని గ్రహాలు మనకి గోచరంలో ఇబ్బందిలో ఉన్నప్పటికీ అవి మనకి పూర్తిగా ఇబ్బందులు పెట్టకుండా మన దశాభుక్తి వలన మనం కోలుకునే ఒక స్థితి కూడా ఏర్పడుతూ ఉంటుందని తెలుసుకోవచ్చు. ఈ కన్యా రాశి వాళ్ళు మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే, మీరు నవగ్రహాలకి కూడా కాస్త శాంతి ప్రక్రియలు ఆచరించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ముఖ్యంగా నవధాన్యాలని రాత్రిపూట లేదా సాయంత్రం పూట గుప్పెడు తీసుకొని అన్నీ మిక్స్ చేసేసి నానబెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే మీరు బెల్లంతో కలిపి రోడ్ సైడ్ ఆహారం లేకుండా ఉంటున్న ఈ యొక్క ఎద్దులకో, ఆవులకో తినిపించడానికి ప్రయత్నం చేయండి. గోచరంలో ఉంటున్న నవగ్రహ దోష నివారణ వల్ల మొక్కుకొని తినిపించడానికి ప్రయత్నం చేయండి. వరుసన 9 రోజులు చేసుకున్నట్లయితే వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. తర్వాత మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి గుడిలోన ప్రతి గురువారం అంటే ఇక్కడ కనీసం 3 గురువారాలు చాలు. 3 గురువారము 300 గ్రాముల శనగలు, 300 గ్రాముల బెల్లం తీసుకొని కొత్త పసుపు రంగుల వస్త్రాల లోపల కట్టేసి, మీరు మూట కట్టినట్లు కట్టేసి ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. గురువారము 3 గురువారాలు చాలండి. మీకు చాలా ఒక ఊపిరి పీల్చుకోవడానికి అవకాశాలు కలిసి వస్తాయి. తర్వాత ప్రతిరోజు కూడా మీరు గోవిందనామాలు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, అందరూ కూడా రాశి ఫలితాలు అనే వెళ్తున్నారు తప్ప యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా లగ్న కుండలి చాలా ఇంపార్టెంట్ అండి. రాశి ఫలితాలు అనేవి చంద్రాత్ మనం చూసుకుంటాం. ఇది గోచారంలో గ్రహాలు అనేది ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది. ఒక ఇంటి నుంచి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు. ఇలా మారేటప్పుడు ఈ మాస ఫలితాలు మనం చూసుకుంటాము. సో అన్ని గ్రహాలని మనం ఒక క్యాలిక్యులేట్ చేసుకొని ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పుకుంటాం. అంటే గోచరంలో ఉంటున్న ఇది అంటే మెయిన్ లగ్న ఫలితాలు. లగ్నం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లగ్నాత్, ఇప్పుడు వృషభ లగ్నమైంది ఒక వ్యక్తి, సింహరాశి అనుకోండి. గోచరంలో గురువు లాభస్థానంలో అంటే మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అనుకోండి. అదే వృషభ లగ్నం నుంచి లాభస్థానం అవుతుంది, రాశి నుంచి అష్టమ స్థానం అవుతుంది. అంటే ఇక్కడ మనము ఇలా చూసుకునేటప్పుడు దశాభుక్తి చూసుకోండి. అట్లే దశాభుక్తి ఏది జరుగుతుంది, దశాభుక్తి కనుక ఫెయిల్ అయ్యి ఉన్నట్లు కనుకైతే లగ్నాత్తు లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా లబ్ధి వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. అదే గురు మహాదశనే జరుగుతుంది అనుకోండి, ఇది కూడా కొద్దిగా ఫేవరబుల్గా ఉంటుంది ఈ సంవత్సరం అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి, వచ్చాడు గోచరంలో ఉంటున్నాడు కాబట్టి. అంటే లగ్న ఫలితాలు మనం తెలుసుకోవాలి తప్ప రాశి ఫలితాలు, పూర్తిగా రాశి ఫలితాలనే మనము కౌంట్ చేసుకుంటూ వెళ్ళరాదండి. అందరూ కూడా ఈ నక్షత్రము, ఈ రాశి వాళ్ళు ఇలాంటి రాశి వాళ్ళు పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్రుడికి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ నక్షత్రాధిపతికి ఆ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి అసలు ఉద్యోగమే ఉండదు. ఇక్కడ చూస్తే ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు పెద్దగా ఉద్యోగంలో రాణిస్తారని ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకు లగ్నాత్ దశమస్థానాధిపతి గనక బలహీనపడి ఉంటే అది ఏ రాశి అయినా ఏ నక్షత్రమైనా వాడు ఉద్యోగంలో ఇబ్బంది పడక తప్పదు. దశమాధిపతి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ తెలుసుకోకుండా చాలామంది మీరు రాశి నక్షత్రము అని చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళడము, మీరు వినడము. సో ఇదే అండి, నేను ఇక్కడ ఏది తప్పు చెప్పట్లేదు, బట్ రియల్ ఫ్యాక్ట్ ఇది. మనం లగ్నాత్ తీసుకుంటేనే మనకి ఫలితాలు అనేది సులభంగా గోచరిస్తాయి. ఇప్పుడు మగా నక్షత్ర జాతకుడికి ఉద్యోగంలో ఇబ్బందులే ఉండవు, పైకి ఎదిగిపోతాడు అని ఉంటుంది. దాంట్లో అలాగే ఉంది, లేదు అనట్లేదు. లగ్నాత్ దశమాధిపతి ఫెయిల్ అయింటే ఉద్యోగమే సరిగ్గా చేయలేడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమనుకుంటాడు ఆ వ్యక్తి, మగ నక్షత్రం వాడు పైకి పోతాడని చెప్పాడు, ఇక్కడ చూస్తే నాకు ఉద్యోగం లేదు, అయితే జ్యోతిషం అబద్ధము. సో ఇలా చాలామంది ఎందుకు ఇక్కడ అయిపోతుంది అంటే రాశి ఫలితాలు ఈ నక్షత్రం వాడు ఎదుగుతాడు, ఈ నక్షత్రం వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఎదుగుతాడు. అసలు సినిమా ఫీల్డ్లో ఎదగాలంటే మీకు జాతకం ముఖ్యం. జాతకంలో ఉంటున్న గ్రహస్థితి, శుక్రుడు ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, నవమాధిపతి ఎక్కడున్నాడు, దశమాధిపతి ఎక్కడున్నాడు, ఇవి ఇంపార్టెంట్ ఇవి. సో ఇలా మనము ఓన్లీ రాశి ఫలితాలు, ఓన్లీ నక్షత్ర ఫలితాలు కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి లగ్నాత్ చూసుకోండి. తెలియని వాళ్ళకి తెలిసేలా చేయడమే నా ఒక ఇంటెన్షన్. ఇక్కడ ఏది నెగిటివ్గా చెప్పట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను.